రాయబారం అంటూ హస్తం గుడికి చేరేందుకు కవిత యత్నాలు, మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు, సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ దృష్టికి తెచ్చిన అధిష్టానం. ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతల నిర్ణయం, కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణం అన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయన్న అభిప్రాయం, కారు దిగి చేయందుకునేందుకు ఎమ్మెల్యేల పావులు, కవిత బాటలో ఆ పార్టీని ఇప్పుడే వేడాలని యోచన, వారిలో అత్యధికులు గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. కవితతో కలిసి వీళ్ళందరూ వెళ్ళబోతున్నారు అన్నటువంటిది. కేసీఆర్కి లేఖాస్త్రం సంధించి ధిక్కార స్వరం వినిపించిన ఆయన తనయ్య కవిత కాంగ్రెస్ అధిష్టానంతో రాయబారం నడిపారా? ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేశారా? ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం అందుకు నో చెప్పిందా? ఈ ప్రశ్నలకు అవునని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. లేఖలు, లీకుల ద్వారా బీఆర్ఎస్లో కలకలం నెలకొన్న సమయంలోనే ఓ మధ్యవర్తి ద్వారా ఆమె కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించాలని ఆ వర్గాలు వివరించాయి. ఇటీవల 2-3 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే మకాం వేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే కవిత ప్రతిపాదన అధిష్టానం వారిద్దరి దృష్టికి తెచ్చినట్టు తెలిపాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు ఆమెను చేర్చుకోవడం మంచిది కాదని వాళ్ళిద్దరు అభిప్రాయపడినట్టు వివరించాయి. పార్టీలో కవితను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పినట్టు ఆ వర్గాలు వివరించాయి. బీఆర్ఎస్లో తాజా పరిణామాలు గమనిస్తున్న ఆ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు చేయి అందుకునేందుకు ముందుకు వస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే కవిత లేక ఆ తర్వాత లీకులు బీఆర్ఎస్లో కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కవితతో ఆ పార్టీ పెద్దలు జరిపిన రాయబారం విఫలమైంది. సొంతగా అడుగులు వేసే దిశగా ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు జారీ చేసింది. విచారణకు ఇద్దరు హాజరు కాబోతున్నారు కూడా. ఇక ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులోని విచారణ ముమ్మరమవుతోంది. ఈ కేసు కూడా బీఆర్ఎస్ పెద్దల మేరకు చుట్టుకోనుంది. ఎన్నికలు జరిగి ఏడాదిన్నర గడిచినా ఆ పార్టీ బలోపేతం కావడానికి బదులు నాయకత్వ రగడ నెలకొందని ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. పార్టీ పరిస్థితిని గమనించే కవిత సొంతగా అడుగులు వేసేందుకు పావులు కదుపుతున్నారు. అదే బాటలో తాము కూడా ప్రత్యామ్నాయం చూసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో అడుగు వెనక్కి వేసిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ తలుపు తడుతున్నారని తెలుస్తోంది. నిజానికి బీఆర్ఎస్కి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు అత్యధికులు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం నుంచే ఉన్నారు. ఏడాది చివరికే జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కారు దిగి చేయందుకోవడానికి కూడా ఇదే సరైన సమయంగా సదరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షిక తెరదీసినప్పుడు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పంచం చేరారు. అప్పట్లోనే గ్రేటర్ సహా రాష్ట్రంలోని మరికొందరు ఎమ్మెల్యేలు చేరికి రంగం సిద్ధమైంది. కానీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అధిష్టానం ఆ ప్రక్రియ నిలిపేసింది. అయితే తాజాగా కేసీఆర్ కుటుంబంలో రేగిన చిచ్చుతో గందరగోళానికి గురవుతున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి ఆకర్షణ దొరుకుతున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.